మంచు కురిసే వేళలో కశ్మీర్ సరికొత్తగా కనిపిస్తోంది. భారత స్వర్గభూమిగా పిలుచుకునే కశ్మీర్ పర్యాటకులకు ఎన్నో గొప్ప అనుభూతులను పంచుతోంది. ఇక్కడి బంగారు వర్ణపు సూర్యాస్తమయ దృశ్యాలు, పచ్చదనం, మంచు అందాలతో సందర్శకులు ముగ్ధులవుతున్నారు. ఇళ్ళు, చెట్లు, రోడ్లు ఇలా ఎక్కడ చూసినా మంచు కురుస్తోంది. ఎటు చూసినా మంచు దుప్పటి పరుచుకుంది. పర్యాటకులు పరవశిస్తూ ఉంటే అధికారులు మాత్రం రోడ్లపై మంచును తొలగించేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాశ్మీర్ లోయకు కొత్త అందాలు వచ్చాయి. మంచు దుప్పటి కప్పుకొని రోడ్లన్నీ శ్వేత వర్ణాన్ని అద్దుకున్నాయి. కాశ్మీర్ లోయలోని ఏ ప్రాంతం చూసినా హిమపాతమే కనిపిస్తోంది. శ్రీనగర్, రాజౌరి, సోన్మార్గ్, బందీపురాతో పాటు చాలా ప్రాంతాల్లో రోడ్లపై భారీగా మంచు పేరుకుపోయింది. జమ్మూ కాశ్మీర్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో మంచు వర్షం కురుస్తోంది. స్నోఫాల్ను ప్రజలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మంచు వర్షంలో ప్రజలు గొడుగులు వేసుకుని తిరుగుతున్నారు. అటు కాశ్మీర్ అందాలను చూసేందుకు లోయలో పర్యాటకుల తాకిడి కూడా పెరిగింది. మంచు ముద్దలతో ఆడుకుంటూ చిన్న పిల్లల్లా ఎంజాయ్ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ మంచు పరదా కప్పుకోవటంతో సమీప ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయి. ఎక్కడ చూసినా తెల్లటి మంచు ముద్దలే కనిపిస్తున్నాయి. గుల్మార్గ్, పహల్గావ్ పర్యాటక రిసార్ట్లు మంచుతో నిండిపోయాయి. శ్రీనగర్లో మంచు వర్షం కారణంగా రోడ్లు మాయమైపోయాయి. చాలా ప్రాంతాలను ఐస్ కప్పేసింది. కాశ్మీర్లో కురుస్తున్న మంచు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రోడ్లు, చెట్లపై పేరుకుపోయిన మంచు పర్యాటకుల్లో ఆనందం నింపుతోంది. కాశ్మీర్ అందాలను చూస్తూ టూరిస్టులు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. సెల్ఫీలు దిగుతూ కాశ్మీర్ అందాలను కెమెరాల్లో బంధిస్తున్నారు. అటు సిమ్లా కూడా మంచు దుప్పటి కప్పుకుంది. ప్రతి ఏడాది డిసెంబర్ చివరి నాటికి సిమ్లా చీకటిగా అయిపోతుంది. ఆకాశం మొత్తం మూసుకుపోతుంది. చల్లదనం పెరిగిపోతుంది. ఒక్కసారిగా పంచదారలా మంచు కురుస్తుంది. రోడ్లు, చెట్లు, ఇళ్ళు ఎక్కడ చూసినా మంచే ఉంటుంది. అప్పటి వరకు భిన్న రంగుల్లో కనిపించే సిమ్లా పూర్తిగా మారిపోయి శ్వేతవర్ణంలో కనిపిస్తోంది. ఆ దృశ్యాలు మనసుకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తాయి. మంచు కురుస్తున్న ప్రదేశంలో మీరుంటే మరో ప్రపంచంలో ఉన్నట్లే అనిపిస్తుంది. సిమ్లాలో భారీగా మంచు కురుస్తోంది. మంచు కురిసే అనుభూతిని స్వయంగా ఆస్వాదించేందుకు ప్రతి ఏటా లక్షల మంది టూరిస్టులు సిమ్లాకు వస్తారు. ఈసారి కరోనా ఉన్నప్పటికీ పర్యాటకుల సంఖ్య ఎక్కువగానే ఉంది. మంచు దృశ్యాలను సిమ్లా ప్రజలు, స్థానిక టూరిస్టులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మంచులో ఎంతో జాలీగా ఆడుకుంటూ టైం స్పెండ్ చేస్తున్నారు. ఇంత చల్లని హాయిని ఆస్వాదిస్తూ మరో ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. సెంటీమీటర్ల మేర ఎత్తులో నిలిచిపోయిన మంచు గడ్డలతో ఆడుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు స్నోబాల్స్ వేసుకుంటూ మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా మంచు తెరలు కప్పుకుంది. -డిగ్రీల టెంపరేచర్ కారణంగా జలపాతాలు సైతం గడ్డకట్టుకుపోయాయి. అసలు అక్కడి నదులు, జలపాతాలను చూడగానే అంటార్కిటికాలో ఉన్నామన్న ఫీలింగ్ కలుగుతోంది. లేదా ఐస్-ఏజ్ సినిమా షూటింగ్ ఇక్కడే జరిగిందా అనే డౌట్ కూడా వస్తోంది. హిల్ స్టేషన్ ప్రాంతాలను మంచు కమ్మేసింది. కారాపతర్, మండోల్ ప్రాంతాల్లో హిమపాతం కురుస్తోంది. అక్కడి ప్రాంతాల్లోని ఇళ్ళు, చెట్లు, రోడ్డు మార్గాలను మంచు దుప్పటి కప్పేసింది. అసలు అన్ని కలర్ల కార్లు వైట్ కలర్లోనే కనిపిస్తున్నాయి. చెట్టు మీద ఆకుపచ్చని ఆకులకు వైట్ పెయింట్ వేసినట్లు తెల్లగా మెరిసిపోతున్నాయి. మొత్తానికి సిమ్లా ప్రకృతి అందాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.